I am Satvika Anjali. I am 2024 graduate from KL University in Computer Science Engineering. I got placed in People Tech Hyderabad. Firstly, I thank Sairam sir who suggested me to join in Codeman Destination. I joined here for Python full stack. Pooja ma'am helped me a lot to crack the interview. I am grateful for everyone who helped me in this journey. Thank you Codeman Destination. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో రెగ్యులర్గా కోడ్ జ్ఞానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో అంటే హైదరాబాద్ విజయవాడకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. స్టిల్ కొంతమందికి డైలమా ఉంది, అంటే ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేటువంటిది. ఇవాళ ఐటీకి సంబంధించి అంటే సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి ఒక్కొక్క మంచి కోర్స్తో పాటు ఇన్ టైంలో జాబ్ ఆపర్చునిటీని, ఆ అసిస్టెన్స్ని ఒక్క కోడ్ జ్ఞాన్ మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కలిగిస్తుంది. అది చాలామందికి ఏంటంటే ఆ నిజమేనా, ఏ విధంగా ఉంటుంది అని రకరకాల సందేహాలు అయితే ఉంటాయి. అయితే మా వీడియోస్ మేము చేసిన తర్వాత, అంటే కోడ్ జ్ఞాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వీడియోస్ చేసిన తర్వాత ఒక పేరెంట్ డౌట్ వచ్చి ఇది నిజమా కాదా అనుకునేటువంటి డౌట్ తోటి కొన్ని కామెంట్స్ పాస్ చేయడం జరిగింది. ఆ పాస్ చేసినటువంటి ప్రాసెస్లో కోడ్ జ్ఞాన్ దాన్ని గుర్తించి ఏం జరిగిందో కనుక్కొని, సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పడం కంటే కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్, ఒక్కొక్క స్టూడెంట్ పేరెంట్ ఏం ఫీల్ అయ్యాడు, ఏంటి కోడ్ జ్ఞాన్ అంటే అసలు ఏంటి, ఎందుకు అక్కడ స్టూడెంట్స్ అంతమంది జాయిన్ అవుతున్నారు, దానికి కారణం ఏంటనేది కూడా ఇక్కడ సాయిరామ్ గారితో పాటు మనతో పాటు పేరెంట్ నారాయణరావు గారు ఉన్నారు. సో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం నారాయణరావు గారు. నాగరాజు గారు, మేము ఫస్ట్ యూట్యూబ్లో చూసి ఒక స్కూల్లో జాయిన్ చేసాము. అదే హైటెక్ సిటీ దగ్గర అది యూట్యూబ్లో చూసి అది నిజమా కాదని ఫోన్ కూడా చేశా. ఫోన్ చేసి వాళ్ళు జాయినింగ్ అయిన తర్వాత 4 months తర్వాత డ్రైవ్స్ ఉంటాయి, డ్రైవ్స్ తర్వాత జాబ్స్ వస్తాయి, గ్యారంటీగా జాబ్స్ వస్తాయి అన్నారు సార్. వస్తాయి అన్నాక మేము ఫస్ట్ 6,000 పే చేసినాం. 6,000 తర్వాత మళ్ళీ 12 days తర్వాత మళ్ళీ 14,000 పే చేసాం సార్. ఓకే, 20,000 దగ్గర పే చేస్తాం సార్. అది 6 months తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ డ్రైవ్స్ ఇది మామూలుగా 2 years డ్రైవ్స్ ఉంటాయి అన్నారు. ఇప్పుడు ఒక్కటి కూడా డ్రైవ్స్ ఇవ్వలేదు సార్. అందులో ఒక్కటి కూడా ఇప్పుడు బాబు కానీ పాస్పోర్ట్ చేస్తారో లేదని తెలియడానికి కూడా ఒక్క డ్రైవ్స్ రాలేదు. ఆ యూట్యూబ్లో చూసి కొన్ని పెడుతుండే కానీ దానికి రిప్లై రావట్లేదు అటు నుంచి. నెక్స్ట్ కోడ్ జ్ఞాన్ వీడియోస్ కూడా చూశారు కదా, అది ఫేస్బుక్లో మీ సుమన్ టీవీ వీడియో చూసిన సాయిరామ్ సారును మీరు మీరు జాయిన్ అయితే ఇదే విన్నారని నేను మళ్ళీ వేరే ఆయన కామెంట్ చేశారు, ఇది నిజమా కాదని. అంటే తర్వాత నేను నిజమా కాదని సార్కి నేను డైరెక్ట్గా ఒక మెసేజ్ పెట్టిన, ఇది నిజమా నమ్మొచ్చో కాదో అని మెసేజ్ పెడితే సారే మళ్ళీ నాకు రిప్లై ఇచ్చారు. అది ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు, దేనిలో జాయిన్ అయ్యారు అవన్నీ అడిగారు. అడిగిన తర్వాత నేను మొత్తం డీటెయిల్స్ చెప్పిన తర్వాత సార్ ఏమన్నారంటే, మీరు ఇన్స్టిట్యూట్కి రండి, ఇన్స్టిట్యూట్కి వచ్చినాక చూడండి, చూసి అక్కడ నేను వచ్చినాక మాట్లాడదాము అని అన్నారు సార్. వెళ్ళిన మా కిందట వీక్ సోమవారం వెళ్ళినాక సార్ ఏమో ఆఫీస్కి వచ్చినాక మాట్లాడినాక సార్ ఏమన్నారంటే, అది మెకానికల్ కొద్దిగా ఇది SCSS ECE అయితే కొద్దిగా డ్రైవ్స్ ఎక్కువ ఉంటాయి, 200 వరకు ఉంటాయి. మెకానికల్ కదమ్మా దానికి కొద్దిగా తక్కువ ఉంటాయి, వస్తాయి కానీ పిల్లాడు దీన్ని బట్టి ఉంటుంది అని చెప్పారు. చెప్పినాక ఓకే, నాకు ఒక గ్యారెంటీ అంటూ వచ్చింది ఇందులో. ఓకే, గ్యారెంటీ వచ్చినాక ఇప్పుడు ఈ సోమవారం జాయిన్ అయ్యాడు. ఇప్పుడే లేటెస్ట్గా జాయిన్ చేసి మీ దగ్గరకు వచ్చిన. అది సో వాడు కూడా నేను ట్రాక్ చేస్తాను, నాకు జాబు ఇంటర్వ్యూలు వస్తే నేను కంపల్సరీ ట్రాక్ చేయగలను అనే దీని మీద ఉన్నాడు అబ్బాయి. బయట మీకు అంత మోసం జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసారు, అక్కడ ఒక నమ్మకం పుట్టింది ఇందులో వచ్చినాక. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ వస్తున్నారు, జాయిన్ అవుతుండ్రు కూడా, కానీ నాకేంటి నమ్మకం పుట్టిందంటే సార్ ఏమో నాకు ఒక హోప్ ఇచ్చారు. వాళ్ళకి 200 వస్తే కనీసం ఒక 20, 30, 50 అయినా వస్తాయి, జాయిన్ చేసి బాబు టాలెంట్ని బట్టి ఉంటుంది అని చెప్పారు సార్. దాన్ని బట్టి నాకేమంటే నాకు 4-3 వచ్చినా వాడు ట్రాక్ చేయగలడు అనే నమ్మకం మీద కోడింగ్ జ్ఞానంలో జాయిన్ చేయడం అయ్యింది సార్.
ఓకే, ఇప్పుడు మీకు నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరింది. ప్రతి పేరెంట్ మీకులాగే డౌట్తో ఉంటూ ఉంటారు కదా. డౌట్ అది ఆన్లైన్ క్లాసెస్ మటు నమ్మొద్దు సార్. ఓకే, అది మెయిన్. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే సజెషన్ బట్టి మనం జాయిన్ చేస్తే మంచిది పిల్లాడిని. ఇప్పుడు 4 సంవత్సరాలు బీటెక్ అయిన తర్వాత లక్షలు ఖర్చు పెడతారు. ఒక 40,000, 30,000, 50,000 ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లు జాయిన్ చేసి వాళ్ళ నమ్మకం మీద మనం జాయిన్ చేయాలి. అది పిల్లాడు కూడా కొద్దిగా ఇంటెలిజెంట్గా ఉండాలి. అలాగైతేనే జాబ్స్ వస్తాయి ఈ టైంలో. ఇప్పుడు కోడ్జ్ఞాన్ తరపున జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అక్కడ ఆఫీసులోకి వచ్చి మాట్లాడి జాయిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, పక్కా బాగుంటుంది నా నమ్మకం మీద నేను జాయిన్ చేసిన ఇందులో. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కామెంట్లు పెట్టకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మాట్లాడి వాళ్ళకి నమ్మకం ఉంటుంది, కంపల్సరీగా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే డ్రైవ్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఉంటాయని నమ్మకం మీద నేను జాయిన్ చేసి ఇందులో. మీకు ఆ నమ్మకం కుదిరింది? నమ్మకం అయితే కుదిరింది నాకు. సో అంతకుముందు మోసపోయి ఉన్నారు, మోసపోయి చాలా ట్రబుల్ అయ్యాను సార్. నేను 1.5 year వేస్ట్ అయింది. 1.5 year? 1.5 year. 2023 1.5 అంటే 1 year. 6 months ప్రాజెక్ట్. వాళ్ళు ఇచ్చిన మామూలు లోకల్ ప్రాజెక్ట్, అది కంపెనీ ప్రాజెక్టులు కావు అవి. ఓకే, 6 months అందులో అది 10 to 7 అన్నారు సార్. ఫస్ట్ 10 to 7 అని ఆ స్కూల్లో. మళ్ళా 6,000 కట్టినాక 10 daysలో 14,000 కట్టినా సార్. కట్టినాక డైలీ 10 to 7 అన్న వాళ్ళు 7 to 9 PM అది ఈవినింగ్. అది సాటర్డే సండే, వీక్లీ మొత్తం లేదు అందులో. ఈ అమౌంట్ కట్టినాక 4 hours వీక్లీ. అలాగే 6 months టైం వేస్ట్ అయిపోయింది సార్. అది దానికి బాగా ట్రబుల్ అయ్యాం. కానీ ఇంకా జాయిన్ చేసినాక ఇంకా మన అమౌంట్ రాదు, మనకి ఇంకా మానేసినా వీడికి సబ్జెక్ట్ రాదు. అందుకని అలాగా కంటిన్యూ చేసాం సార్ సంవత్సరం వరకు. ఓకే, కానీ ఇప్పుడు ఒక్క డ్రైవ్ కూడా వాళ్ళు ఇవ్వలేదు సార్. ఇప్పుడు మీ కోడ్జ్ఞాన్కి వచ్చాక డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? డౌట్ అని క్లియర్ అయ్యాయి సార్. క్లియర్ అయినాక మేము మీ వీడియో చూసే పేరెంట్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కోడ్జ్ఞాన్లో అయితే పక్కా జాయిన్ చేయొచ్చు సార్. ఓకే, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్. ఎందుకంటే ఈ సివిల్, మెకానికల్కి సార్ ముందే చెప్పేశారు నాకు డ్రైవ్స్ తక్కువ ఉంటాయి కానీ ఒక 200 ఉంటే వీళ్ళకి 50 ఈ విధంగా ఉంటాయని చెప్పారు సార్. 50 ఉన్నా చాలు ట్రాక్ చేయొచ్చు జాబ్లో. ఓకే, అవి ఆ నమ్మకంతో ఇందులో జాయిన్ చేశాను సార్ పిల్లలు. మీరు పేరెంట్స్కి చెప్తారా? కోడ్జ్ఞాన్ రిఫరెన్స్ ఇస్తారా? ఇస్తాను సార్. కోడ్జ్ఞాన్లో పక్కా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ కూడా బాగానే ఉంది. నేను చూసిన మొన్న కిందటి వారం వచ్చి 4 hours అందులో స్పెండ్ చేసిన. 4 hours ఉన్నా సార్. మాట్లాడిన క్లాసులు కూడా విన్నా, బయటనే విన్నా, కానీ క్లాసులు అయితే జరుగుతున్నాయి. సో బాగానే అనిపించింది. ఈరోజు జాయిన్ అందులో క్లాస్లో అటెండ్ అయ్యాడు సార్. పోన్లేండి నారాయణరావు గారు, మీ వల్ల చాలా మంది పేరెంట్స్ తెలుసుకోగలిగితే చాలు. ఎందుకంటే బయట అంతకుముందు మీరు ఫేస్ చేసింది, అంటే మీరు మోసపోయిన విధంగా ఏ పేరెంట్ మోసపోకూడదు. అది మెయిన్. మీరు ఇక్కడ దాకా వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది నిజంగా చాలా మంచి పని అని చెప్పేసి చెప్తాను నేను. అంటే మీలాంటి వాళ్ళు కూడా ఈవెన్ ఇలా కోడ్జ్ఞాన్లో జాయిన్ అయినటువంటి పిల్లల పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మీ పిల్లోడికైతే ఏ రకంగా చూసుకున్నా మంచి భవిష్యత్తే ఉంటుందనే ఇందులో జాయిన్ చేశాను సార్ పక్కాగా. ఓకే, థ్యాంక్ యూ. అది మళ్ళా అది పక్కా సక్సెస్ అయితే మళ్ళీ నేను వాడిని తీసుకుని వచ్చి మీ ఇన్స్టిట్యూట్లో తీసుకురావాలని తీసుకొచ్చి నీ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ డ్రైవ్ చేస్తాను సార్. మళ్ళీ థ్యాంక్ యూ. మీ అబ్బాయి హైదరాబాద్ బ్రాంచా జాయిన్ అయింది? హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీ దగ్గర. సో అది ఒక పేరెంటే చెప్తున్నారు కోడ్జ్ఞాన్లో జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి. ద సేమ్ టైం నిజాయితీగా ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కల అయితే పిల్లలకు నిజంగా మీకు ఆ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ అండ్ విజయవాడ ఈ 2 ఏరియాల్లో కోడ్జ్ఞాన్ అయితే ఉంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మీరు మాట్లాడండి, స్టాఫ్ తోటి కలవండి, క్లాస్ రూమ్స్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే పేరెంట్సే చెప్తున్నారు, మోసపోకుండా ఉండాలి అనుకుంటే కోడ్జ్ఞాన్ ఏ రకంగా హైదరాబాద్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు విజయవాడని డెఫినెట్గా కోడ్జ్ఞాన్ డెస్టినేషన్ అనేది మంచి ప్లేస్. మీరు అక్కడి నుంచి కూడా అక్కడే జాబ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ని కూడా నేను ప్రీచ్ చేయడం జరిగింది. అండ్ హైదరాబాద్లో అయితే రెగ్యులర్గా ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఐటీ జాబ్ మీకు కలైతే కనుక, అంటే సాఫ్ట్వేర్ జాబ్ మీకు కలైతే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. ఒక పేరెంట్ వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు వెరీ హ్యాపీ.
మీరేం సార్ చెప్తారు మీద సార్? నమ్మకం మీద నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను సార్ ఇక్కడ ఓకే మెయిన్. ఎందుకంటే ఆయన చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తుండే అక్కడ క్లాసులో చూసినా, కానీ స్టాఫ్ వల్ల ఒక లెవెల్లో ఉన్నారు, ఈయన మట్టు చిన్న పిల్లల అందులో ఉన్నాడు. అది మెయిన్ నేను అది గమనించిన సార్ని అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరేం చెప్తారు సార్ పేరెంట్స్కి? ఏముందండి, మనం జెన్యున్ గా ఉన్నది ప్రెసెంట్ మార్కెట్ సార్ నమ్మకం సిచ్యువేషన్ ఎలా అది ఉంది. ఏంటంటే అది ఎంత ఉందో అది కరెక్ట్ అది చెప్తున్నారు, అది నమ్మకం మీద చెప్తున్నారు. ఇది ఉందమ్మా, ఇది ఉంది, ఇది లేదు, ఈ జాబులు అయితే ఇవి ఉన్నాయి, ఇవి లేవు అని ముందే చెప్పేస్తున్నారు. ఆ విధంగా చెప్తే ఇక మనకు నచ్చితే జాయిన్ చేస్తాం, లేకపోతే లేదు. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు మీ అబ్బాయికి అయితే మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ Thank you. సార్.